వాస్తవంగా ఈ వార్త జగన్‌కి ఏమాత్రం సంబంధం లేదు. శాస్త్రవేత్తల యొక్క కృషి. వాళ్ళనే అభినందించాలి. కానీ ఇప్పుడు హైటెక్ సిటీ శంకుస్థాపన జనార్దన్ రెడ్డి చేసిన, తర్వాతన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బిల్డింగ్ కట్టిస్తే, ఆ తర్వాతనొచ్చిన ఎవరొచ్చినా కూడా అక్కడ డెవలప్‌మెంట్ నడుస్తూనే ఉంది. కానీ అది ఓన్లీ బాబు వల్లనే అని ఎట్లయితే చెప్తున్నారో, అట్లాంటి ప్రచారం చేసుకోవడానికి ఇట్లాంటివి పనికొస్తాయి. అంటే ప్రచారం ఇక్కడ దాని చుట్టూతానే నడుస్తుంటుంది. అంటే మనం ఏది డామినేట్ చేస్తే అది. ఇప్పుడు కరువు సీమకి పచ్చని తోరణాలు అంటూ ఒక వార్తని ఈనాడు హైలైట్ చేసింది. అతి తక్కువ వర్షపాతం, ఎడారీకరణ, వేల ఎకరాల్లో బీడు భూములు వెరసి దేశంలోనే 2 అతిపెద్ద కరువు ప్రాంతం ఉమ్మడి అనంతపురం జిల్లా. కొన్నేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న బిందు సేద్యంతో పాటు హెచ్ఎల్సి, హంద్రినివా ప్రాజెక్టులు ఇక్కడ పచ్చదనం మొగ్గతొడగడానికి సహకరించినాయి. ఈ నేపథ్యంలో అనంతపురం నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎస్కేయూలో చేపడుతున్న మియావాకీ పరిశోధనలో ఈ కరువు సీమ మరింత పచ్చగా మారుతుందని నమ్మకం కలుగుతోంది. మియావాకీలో ముందుగా ఎంచుకున్న ప్రదేశంలో 2 అడుగుల లోతు వరకు దున్ని భూమిని సిద్ధం చేసుకోవాలి. అందులో కొబ్బరి పీచు, వర్మీ కంపోస్ట్, ఆవు పేడ, మూత్రం కలిపి బాగా తిరగొట్టాలి. అనంతరం 2 నుంచి 5 అడుగుల వరకు ఉన్న మొక్కలను నాటాలి. వరి పొట్టు, గడ్డిని పరిచి బిందు సేద్యం ద్వారా నీరు సమృద్ధిగా అందిస్తూ కనీసం 2 ఏళ్లు పర్యవేక్షిస్తే దట్టమైన అడవి ఏర్పడుతుంది. ఇంతవరకు మామూలు వార్తే. అయితే 2019 నవంబర్లో ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సౌజన్యంతో మియావాకీ విధానంపై ఎస్కేయూలోని బొటానికల్ గార్డెన్లో పరిశోధనలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ కమిటీ ఇందులో కోర్ మెంబర్, ఎస్కేయూ వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ బి రవిప్రసాదరావు ఈ పరిశోధనలకు సారథ్యం వహించారు. ఇందులో భాగంగా ఎకరాన్ని 12 సెక్టార్లుగా విభజించి ఒక్క సెక్టార్లు 128 చొప్పున మొక్కలు నాటారు. మొత్తం 152 జాతులు మొక్కలు కాగా వీటిలో అంతరిస్తున్న జాతులు కూడా ఉన్నాయి. 5 ఏళ్లు తిరిగేసరికి నాటిన మొక్కల్లో 80% వృక్షాలుగా మారాయి. ఎట్టగోగు, కొండ సాంబ్రాణి, బాడిస, జువ్వి, అంబుబాసిని, గంపెన, నారెపి, జమ్మి, కనకచెంప, పలవరేణి మొదలైన జాతి వృక్షాలు ఎక్కువ ఎత్తు చుట్టుకొలతలతో ఏపుగా పెరిగాయి. గత 5 ఏళ్లలో ఈ మియావాకీ అడవి 100 టన్నుల కర్బనోద్గారాలను శోషించుకున్నట్టు అధ్యయనాలు తేలింది. మొక్కల మధ్య నిడివి ఎక్కువగా ఉండటంతో పాటు స్థానిక జాతులు ఎక్కువగా పెంచితే సత్ఫలితాలు వస్తాయన్నటువంటిది వెల్లడైంది. అంటే ఇది 2019లో స్టార్ట్ చేశారు. అంటే అప్పటికి జగన్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి జగన్ వేసుకుంటాడంటే జగన్ అయితే ఇట్లాంటి తన ఖాతాలో వేసుకోడు. అసలు ఇట్లాంటిది చెప్పను కూడా చెప్పుకోడు తన టైంలో జరిగింది. బట్ ఇక్కడ ఇది వ్యక్తి చేసింది. అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్త అద్భుతమైనటువంటి కృషి చేశారు. ఆచార్య బి రవిప్రసాదరావు, ఎస్కేయూ వృక్షశాస్త్ర విభాగాధిపతి. ఆయన అభినందించాలి ఇందులో.